రాజధాని అమరావతి అంశంపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేస్తున్న వ్యాఖ్యలు పూర్తిగా ప్రజలను మభ్యపెట్టేందుకేనని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి విమర్శించారు. వైఎస్ జగన్ తీరు మారీచుడు వేషం మార్చినట్టుగా ఉందని వ్యాఖ్యానించిన మంత్రి ఒకసారి 3 రాజధానులు, మరోసారి అమరావతి రైతుల పరిరక్షణ కమిటీ, ఇప్పుడు మావిగన్నంటూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు అంటూ ఆరోపించారు. అమరావతిని రాష్ట్ర రాజధానిగా పార్లమెంట్ ఆమోదించిందని, కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసిందని గుర్తు చేసిన మంత్రి ఇప్పుడు మావిగన్ పేరుతో జగన్ ఎవరిని మభ్యపెట్టాలని చూస్తున్నారు అంటూ ప్రశ్నించారు. వైఎస్ జగన్ ఎజెండా మోసం చేయటం, ఆచరణలో వంచడం మాత్రమేనని ఆరోపించిన మంత్రి మానసిక పరిపక్వత లేని పిచ్చోడిలా వైఎస్ జగన్ మాట్లాడుతున్నారు. ఆయన మాటలను పట్టించుకోవాల్సిన అవసరం లేదు. జగన్ వ్యాఖ్యలు చూసి చిన్న పిల్లలు సైతం నవ్వుకుంటున్నారు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర అభివృద్ధికి అడ్డంకులు సృష్టించే రాజకీయాలను ప్రజలు ఇప్పటికే తిరస్కరించారని, అమరావతి అభివృద్ధి విషయంలో కూటమి ప్రభుత్వం వెనక్కి తగ్గదని మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి స్పష్టం చేశారు. అధికారం కోసం పోకలాడతా ఏదేదో డబ్బులు చెప్తున్నాడు. మారీచుడు వేషాలు మార్చాడు. అమరావతి విషయాలు తీసుకుందాం. ఆ రోజు సపోర్ట్ అన్నాడు అమరావతి, తర్వాత ఏమన్నాడు 3 మొక్కలు అన్నాడు, ఆ తర్వాత ఏమన్నాడు మావిగన్ అన్నాడు, ఈ రోజు ఏమన్నాడు అమరావతి పరిరక్షణాడు. మళ్ళీ మావిగన్కే ఓటేస్తాడు. అంటే చట్టం చేశాం, అసెంబ్లీలో ఆమోదించాం, కేంద్రంలో 2 పార్లమెంట్ ఉభయ సభలు ఆమోదించాయి, రాష్ట్రపతి గజెట్ చేశాడు. ఈయన ఏం చేస్తాడండి? ఎవరిని మభ్య పెడతాడండి? ఆయన ఎజెండా మోసం, ఆయన ఆచరణ వంచడం. అటువంటి వ్యక్తి కళ్ళబొల్లి కబుర్లు చెప్తున్నారు. చిన్న పిల్లవాడు కూడా నవ్వుకుంటున్నాడు. ఆయన వచ్చేటప్పుడు చేసేటప్పుడు కష్టాల్లో ఉన్నప్పుడు మా ముఖ్యమంత్రి గారు స్పందించేశారు. మేము మంత్రులుగా ఉండి కూడా బోర్డులో చూసి కింద ఏం జరుగుతున్నాయి వాస్తవ పరిస్థితిని ముఖ్యమంత్రి గారు దృష్టి తీసుకుపోయి మెరుగైన విధంగా రైతులకి ఇచ్చేదాన్ని తీసుకుంటాం. కానీ అరగాలం పండించే రైతుల కష్టాల్లో ఉన్నారు. రైతు అనేది ఏంటంటే మంచి గిట్టుబాటు దొరికితే రైతు కుటుంబాలు సంతోషంగా ఉంటాయి. ఈ విధంగా ప్రభుత్వం చేస్తుంది. ఇంకా ఆచరణలో కొంచెం గ్యాప్ ఉంది, అది గమనించాలి. తప్పనిసరిగా ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకెళ్ళి మెరుగైన చర్యలు అంటే అన్నీ బాగున్నా వాడిని ఆరోగ్యం అంటారు, సక్రమంగా లేకుండా ఉన్నటువంటి పిచ్చోడు అంటారు. మంచిగా మానసిక పరిస్థితి బాగున్న వాళ్ళ మాట చెల్లుతుంది. మీరు ఒక విలేకరు అడుగుతారు. నేను రాష్ట్ర శాసనసభలో తీర్మానం చేశాం, పార్లమెంట్ ఉభయ సభలు తీర్మానం చేశాయి, కేంద్ర క్యాబినెట్ నోటిఫికేషన్ ఇచ్చారు, రాజధాని గజెట్ ఇచ్చారు, రాష్ట్రపతి నోటీస్ చేశారు. ఈ రాజధాని అమరావతి మ్యాప్లో ఉన్నాయి. అవునా కాదని మేము వాడేవాడ పిచ్చోడ మాట్లాడితే మీరు మాట్లాడేది ఏంటండి? చట్టబద్ధత కలిగింది. మాటకి ఒక మానసిక పరిపక్వత వ్యక్తి మాట్లాడిన దాని గురించి మీరు ప్రజలు అయోమర్శించింది అనుకుంటారా? మీరు మీడియా పాత్ర ఏంది? మీడియా వాస్తవాలు ప్రజలు తెలియజెప్పాలి. పిచ్చోళ్ళు సైకోలు మాట్లాడే మాటలు మీరు ప్రయాణం ఇవ్వకండి. ఈ రాష్ట్ర రాజధాని అమరావతి అంతే. దానిలో ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యూర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ENT, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం EHS ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ NTR వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా RTC బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099.
ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramnanursing.com. ఫేస్బుక్ www.facebook.com/vkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.